సేమ్ టైం తనుజ అంటే ఇంకొంతమంది. సో మీరెవరు అనుకుంటున్నారు? స్ట్రైట్ టు ద పాయింట్. అసలు ఆగదు లేదు ఇంకా. కాదు, మీరు వచ్చింది దేనికండి? మీరు వచ్చింది దేనికి? పాయింట్ చెప్పండి, చెప్తా ఎవరో. ఓకే, ఏదో తిప్పుతున్నానంటే ఏదో రెండర్ అవుతుంది మైండ్ లో. అంతే కదా. ఓకే, సో ఎవరు అనుకుంటున్నారు? మేము నార్మల్ ఏజ్ గా ఎవరే అవకాశం ఉందని చెప్పి ఎక్స్పెక్టేషన్? అంటే ఇద్దరు బాగా ఆడుతున్నారు. ఐ డూ లైక్ కళ్యాణ్ ఆల్సో. అబ్బాయి చాలా, అంటే హిస్ ప్లే ఇస్ వెరీ జెన్యూన్, వెరీ నైస్, అంతా బాగుంది. నాకు తనూజ ఫస్ట్ నుంచి, నేను లాస్ట్ టైం కూడా చెప్పా, నాకు తనూజ అంటే ఇష్టం. సో నాకు పర్సనల్ ఒపీనియన్, ఎవ్రీథింగ్ అబౌట్ హర్ ఐ లైక్. తన మాట, తను ఆడే విధానం కానీ, ద వే షీ డ్రెస్సెస్, అసలు అమ్మాయి అంటే అలా ఉండాలనిపిస్తుంది. తను చూస్తే షీఈ్ సో ప్రిటీ అండ్ హర్ యాక్షన్స్ కానీ ఎవ్రీథింగ్. ఐ లవ్ యూ తనూజ, రియలీ యు ఆర్ ఆసమ్ అండ్ ఆల్ ది బెస్ట్. నువ్వు గెలవాలని, బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ అవ్వాలని, ఫస్ట్ విమెన్ విన్నర్ అవ్వాలని మనస్ఫూర్తిగా బేబక్క కోరుకుంటుంది. అండ్ ఫ్రమ్ మై ఫ్యాన్స్ యాజ్ వెల్. సో బేబక్క చాలా ఫార్మల్ గా మాట్లాడుతున్నారు, రోజు పెడుతుంది అన్నట్టుగా చెప్పింది. శేఖర్, మీరు కూడా తనుజానా లేకపోతే ఇంకెవరైనా? మీరు లాస్ట్ సీజన్లో మేము ఫస్ట్ వెళ్ళినప్పుడు మణికంఠని, లేకపోతే మన సీతాని, వీళ్ళిద్దరిని ఫస్ట్ డే 1లోనే నామినేషన్లో పెట్టారు. అనిల్ రావిపూడి వచ్చి అందరిని నామినేట్ చేయమన్నారు. ఎవరికి ఏమీ తెలియదు ఎవరి గురించి, చేసేయమన్నారు. నేను నామినేట్ చేయబోతుంటే, నువ్వు అబ్బాయినే చేస్తావు, కాదు నువ్వు అమ్మాయిని చేయవు, నువ్వు మగవాళ్ళ పక్షం కాబట్టి అమ్మాయినే చేస్తావు నామినేషన్ అంటే నేను అలాగే చేశాను. అప్పుడు కూడా సీతనే నామినేట్ చేశాను, తర్వాత సీతనే విన్నర్ అవుతుందని చెప్పొచ్చాను. ఈ బిగ్ బాస్ అనేది ఎలాంటిదంటే, ఇవాళ మీరు ఇద్దరు అనుకున్నారు, సర్ప్రైజ్ వీళ్ళిద్దరు కాకుండా ఎవరైనా కూడా రావచ్చు. సుమన్ శెట్టి విన్నర్ అవ్వచ్చేమో, సంజన విన్నర్ అవ్వచ్చేమో, హూ నోస్. ఏ క్షణమైనా సరే టక్కుమని ఇలా మారచ్చు. మొన్నటి దాకా సంజనకున్న నెగిటివిటీ ఇప్పుడు చూడండి ఎంత పాజిటివ్గా ఉందో. ఆఖరికి నాగార్జున గేట్లు ఓపెన్ చేసి వెళ్ళిపోమన్న స్టేజ్లో కూడా జనాలు ఆవిడ పక్కన ఎంత గట్టిగా నిలబడ్డారు, బిగ్ బాస్ చేసుకుంటున్నారు. సో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. బట్ ఇప్పుడున్న పొజిషన్లో నేను, అంటే మనం కోరుకోవడం వేరు, ఓకే, బట్ అక్కడ జరిగేది ఛాన్సెస్ వేరే ఉంది. నేను కోరుకోవడం నిజంగానే కళ్యాణ్ విన్నర్ అవ్వాలని కోరుకుంటున్నాను. అంటే నేను ఆప్షన్స్ ఇవ్వడం వల్ల ఆ రెండు అనుకుంటున్నారా, లేకపోతే ఓవరాల్ లిస్ట్లో అనుకుంటున్నారా? ఫస్ట్లీ బేబక్క, ఎందుకంటే సంజన గల్రాని ఉన్నారు, తర్వాత రీతు ఉంది, ఇంకెవరు ఉన్నారు, డెమోన్ పవన్, ఇమాన్యుయల్, తర్వాత ఆయన కమెడియన్ సునీల్, ఆయన ఉన్నారు, సునీల్ శెట్టి, ఇంకెవరు, ఇంతమంది ఉన్నారు కమెడియన్. ఆయన సునీలేనా ఆయన పేరు? ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్. సుమన్ శెట్టి, ఐఎమ్ సారీ, ఆయన సుమన్ శెట్టి. సో ఇంతమంది ఉన్నారు కదా. అంటే మీరు ఆప్షన్ ఇచ్చారని కాదు, ఆల్రెడీ బయట కూడా అదే టాక్ కదా, ఈదర్ ఇట్స్ కళ్యాణ్ ఆర్ తనూజ అని. అంటే వాళ్ళ దగ్గరగా ఇంకెవరైనా ఉన్నారు అంటే ఐ వుడ్ సే ఇట్స్ ఇమాన్యుయల్. ఏమో, హీ హాస్ గుడ్ ఫ్యాన్ ఫాలోయింగ్. తను, అంటే వీళ్ళు ముగ్గురు టాప్ 3లో ఉంటారని నాకు 100%. అంటే బిగ్ బాస్ తనూజ, కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్ ముగ్గురు టాప్ 3లో ఉంటారు. కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్, ముగ్గురు టాప్ 3లో ఉంటారు. నా పెద్ద గట్ ఫీలింగ్. బిగ్ బాస్ లో ఎలా ఉండాలో అని రూల్స్ బుక్ ఒకటి ఉంటుంది, గుర్తుందా బేబక్క? మనం చదువుకున్నాం కూడా. చదువుకున్నావా? అదే స్క్రిప్ట్ రూమ్ లో ఒకటి ఉంటుంది, అదిగో ఇట్లా బూతులు తిట్టకూడదు, బయట పెట్టారు స్క్రిప్ట్ ఇచ్చారని చెప్పి. ఆ స్క్రిప్ట్ కాదు, బూతులు తిట్టకూడదు, రిలీజియన్ గురించి, కులం గురించి మాట్లాడకూడదు, ఇవన్నీ కూడా ఒక రూల్స్ బుక్ ఉంటుంది. ఓకే, అదే స్క్రిప్టెడ్. ఒక బిహేవియర్ ఎలా ఉండాలి, స్క్రిప్టెడే కదా. అంటే ఒక అందరూ చదవాల్సిన బుక్ అనమాట. అంటే చెప్తారు లోపలికి వెళ్ళాక వాడకూడదు అంటే, అది స్క్రిప్టెడా కాదా? అది స్క్రిప్టెడే ఉంది దాంట్లో, అది రూల్స్ బుక్ అనమాట. సో అందరూ బుద్ధులు తిట్టుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు, ఇవన్నీ చేస్తున్నారు కదా. కానీ ఒక్కడు అన్ని పాటిస్తున్న వాడు ఎవడన్నా ఉన్నాడంటే అది ఇమాన్యుయల్. సో ఈ మాన్యువల్ ని పాటిస్తున్న వాడే ఈ మాన్యువల్. పాటిస్తున్నవాడు అంటే ఇంకెవరు పాటించట్లేదా దాంట్లో? ఆయన పాటించినంతగా ఎవరు పాటించట్లేదు. ఓకే, సో పాటించినోడు